జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి నెల 11వ తారీఖు ఖగోళంలో గోచారంలో ఒక విశిష్ట అంశం చోటు చేసుకుంటుంది. దేవగురువైన బృహస్పతి వక్రత్యాగం మార్చి 11వ తారీఖు జరుగుతుంది 2026 సంవత్సరం. తదుపరి జూన్ 2వ తారీఖు, జూన్ మొదటి వారం వరకు, మొదటి వారానికి ఆయన కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నారు. ఈ వక్రత్యాగాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. దీనివల్ల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అలాగే దీనికి చేసుకోవాల్సిన పరిహారం కూడా మనం చూద్దాం. మకర రాశి. మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు షష్ఠ స్థానంలో గురు భగవానుడు వస్తున్నాడు. ఓకే, తర్వాత సప్తమ స్థానంలోకి వస్తారు 3 నెలల తర్వాత. ఈ షష్ఠ స్థానంలో ఉన్న గురు భగవానుడు మీకు అంటే ఒక 2-3 నెలల నుంచి మీకు రిలాక్స్డ్గా ఉంది, అట్ ద సేమ్ టైం ఇబ్బందిగానే ఉంది. రెండు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు గురు భగవానుడి ట్రాన్సిట్ అనుకూలంగా లేదు. ఇప్పుడు మీకంటే మీరు అంతర్గత శత్రువుల వల్లనే ఇబ్బంది పడతారు, బాహ్య శత్రువులు ఎవరైనా ఉంటే దాని వల్లనే ఇబ్బంది పడతారు. లోన్స్ ఏమైనా ఉంటే వాటితో కొంచెం లోన్స్ అయితే తీసుకోకండి. ఇప్పుడు ప్రస్తుతము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. పేమెంట్స్ అవి విషయంలో ఏదైనా మీకు లోన్కి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే వాళ్ళతోటి, పర్సనల్గా అయితే వాళ్ళతోటి, లేదా డబ్బు వ్యవహారంలో. ఇప్పుడు అంతా లోన్స్ ఉండాలని ఉండదు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏవైనా ట్రాన్సాక్షన్స్ మీరు ఎవరికైనా చేస్తుంటే, అది వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, అలాగే పర్సనల్గా కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉంటే అవి బెడిసి కొట్టే టైం ఇది. మీరు ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదని లెక్క వేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాగే అసలు మీరు ఆశ్చర్యపోతారు, ఏంటి ఇది అంటే ఇంత చేస్తే ఇలా మాట్లాడుతున్నారేంటి అంటారు కదా, కడుపుకి ఏం తింటున్నారని. అలా అనుకోండి. ఇప్పుడు కరెక్ట్గా ఈ ఓడు మీకు అనిపిస్తుంది, ఎందుకంటారా ఈ మాట, ఎందుకంటారా, కడుపుకి అన్నం తింటున్నావా, ఏం తింటున్నావా అని ఎందుకంటారు అనేది మీకు ఇప్పుడు ప్రత్యేకించి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో డబ్బు విషయాల్లోనండి, డబ్బు విషయంలో మీరు ఎవరిని నమ్మకండి. అట్లీస్ట్ ఒక 3 నెలలు. విడిగా నేనేం చెప్పట్లేదు, బట్ ఇప్పుడు మటుకు గడిచిన కాలంలో, గడిచిన సంవత్సరంలో కావచ్చు, గడిచిన 3 సంవత్సరాల్లో డబ్బు పరంగా మీ దగ్గర నుంచి లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, లేదా మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళు మీ జులుం చేస్తారు. అది మీకు టాలరేట్ కాదు, విసుగ్గా అనిపిస్తుంది. ఇదేంటి చిన్నప్పటి నుంచి బొడ్డు గేసి పేరు పెట్టి మొత్తం సాకినట్టు మాట్లాడుతున్నారేంటి అన్నంత చికాకు వస్తుంది, కోపం వస్తుంది. లేదా అది కాకపోతే ఎగ్జాంపుల్కి మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే వాళ్ళే మీకు రివర్స్ అయ్యి మీ మీద రివర్స్ అయ్యి కొంచెం చిలవలు పలవలు పుట్టించడానికి ఛాన్స్ ఉంది. రెండిట్లో ఏదన్నా జరుగుతుంది. సో లోన్స్ కావచ్చు, లేదా అంటే మనీ విషయంలో, మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇప్పుడు కొంచెం గడ్డు కాలం. ఇప్పుడు మీరు ఆన్లైన్ పేమెంట్స్ చేసేప్పుడు కూడా చూసుకొని చేయండి. ఆన్లైన్ చీటింగ్, మోసం జరగడానికి అవకాశం ఉంది మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కొంచెం మీరేంటంటే అంతర్గత శత్రువుల వల్ల కావచ్చు, బాహ్య శత్రువుల వల్ల కావచ్చు ఇబ్బందులు రావడానికి ఈ 3 నెలల్లో అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు దైవబలం కూడగట్టుకోండి. వీలైన సంయమనం పాటించడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎంత సంయమనం పాటిస్తారో అంత శ్రేయంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సంయమనాన్ని కోల్పోయారంటే మీకు వచ్చే 3 సంవత్సరాలు చాలా అంటే ఒక ఇబ్బందులు బాగా ఎదురవుతాయి. మీకు అనిపిస్తుంది, అబ్బా అప్పుడు కామ్గా ఉండుంటే బాగుండేదేమో, అనవసరంగా ఎందుకు ఇలా చేతులారా చేసేసుకున్నామే అయ్యో అని అనుకుంటారు. ఒక్కొక్కసారి అనుకుంటాం కదా చేతులారా చేసుకున్నారని. అలా అనిపిస్తుంది మీకు తర్వాత రోజుల్లో. అంతవరకు తెచ్చుకోకుండా, జ్యోతిష్యం అనేది మనకి, జ్యోతిర్విద్య అనేది ఒక టార్చ్ లైట్ కాబట్టి గ్రహాలకి మనకి గ్రహ దేవతలు ఏవైతే చెప్తున్నాయో, ఏ విషయాల్లో అయితే నో అంటున్నాయో వాటిని టచ్ చేయకుండా, ఏ విషయాలకైతే అవి టిక్కి పెడుతున్నాయో వాటికే వెళ్తే మన జీవితం ఎప్పుడు కూడా సుగమంగా ఉంటుంది.
అందుకే మాలాంటి జ్యోతిష పండితులు ఇలాంటి విషయాలు చెప్పేది. గోచార రీత్యా కావచ్చు, జన్మజాతకాన్ని పరిశీలించి కావచ్చు. జస్ట్ ఒక కాషన్, ఒక లైట్ వేసి చూపిస్తాం. లైట్ వేస్తే మాకు తెలుస్తుంది ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది. లైట్ వేస్తే మాకు తెలుస్తుంది ఇక్కడ పూల పొదరిల్లు ఉంది, పూల పాన్పు ఉంది. సో లైట్ వేస్తే తెలుస్తుంది ఇక్కడ పాములు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి అని చెప్పి. తెలియకపోతే పాములున్న రోడ్డుకెళ్ళి, తేళ్ళున్న రోడ్డుకెళ్ళి కరిపించుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మటుకు ఈ విషయాలు జాగ్రత్తగా 1-2 సార్లు వీడియో విని తదనుగుణంగా ప్రవర్తించండి. అంతా శుభం జరుగుతుంది. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం వచ్చి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట, ఉదయం పూట, మీకు ఒకవేళ ఉదయం కుదరకపోయినా సాయంత్రం మటుకు స్కిప్ అవ్వకుండా చేయాల్సింది. సాయంత్రం 6 నుంచి 7 లోపల చేయాల్సిన పరిహారం. ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటారు, కుదరదు అనుకుంటే ఇంటికి వచ్చాకైనా రాత్రి పడుకునే లోపలైనా చేయొచ్చు. పొద్దున సాయంత్రం 2 పూట్ల చేస్తే మంచిది. కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే 6 నుంచి 7 లోపల, అలాగే సాయంత్రం 6 నుంచి 7 లోపల. అది కుదరని వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే ఉదయాన్నే మీరు స్నానం చేసిన తదనంతరం చేయండి. ఇది వచ్చేసేసి 3 సార్లు చంద్రశేఖర అష్టకం పఠించాలి. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం. ఈ అష్టకాన్ని, చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల ఇప్పుడు గురు భగవానుడు జీవకారకుడు. జీవకారకుడు అయిన గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఆయన ప్రవేశించడానికి ముందుగా చంద్రశేఖర అష్టకం చదువుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అంటే చంద్రశేఖర అష్టకం ఎవరైతే పఠిస్తారో వాళ్ళు యమధర్మరాజుకి భయపడక్కర్లేదు అని మనకి ఆ అష్టకంలోనే ఉంటుంది. అంటే అపమృత్యు దోషాలు అంటే ఒక్కొక్కసారి మనిషి ప్రాణానికి అనే కాదు, మనకు వచ్చే సమస్యలు కూడా అలాంటివే. ఇప్పుడు మనకి ఏదన్నా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది శరీరానికి జరుగుతుంది. ఓకే, ఒక్కొక్కసారి అవమానాలు కావచ్చు, లేదా పరిస్థితుల రీత్యా మనసు చాలా బాధపడుతుంది, కలత చెందుతుంది. అంటే అది మనసుకు జరిగిన యాక్సిడెంట్గా మనం భావించుకోవాలి. సో ఇలాంటివి ఏవైనా సరే మన జీవితాల్లోంచి, అంటే ఏ దౌర్బల్యం అయినా సరే, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మీకు చదవడానికి కుదరకపోతే కనీసం వినండి, 3 సార్లు వినండి, 3 సార్లు చదివితే మంచిది. మామూలుగా కూడా మనకి అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం ఉన్న రోజు కనుక చంద్రశేఖర అష్టకం చదివినా విన్నా కూడా చాలా మంచి మార్పులు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మనకి దీర్ఘాయువునిచ్చేది 9 గ్రహాల్లో లాంగ్విటీనిచ్చేది సాటర్న్, శనేశ్వరుడు. అనురాధ నక్షత్రం శనేశ్వరుడికి సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రం రోజు అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఆరోగ్యం కోరుకున్న వాళ్ళు కావచ్చు, జీవితంలో అంతా సాఫీగా సుఖంగా సాగిపోవాలని కోరుకున్న వాళ్ళు, ఎవరితోటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అంతా కూడా చక్కగా మన జీవితం సాగిపోవడానికి ఇలా మనకి రకరకాల కోరికలు ఉంటాయి. అలా ఉన్నవాళ్ళు అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం రోజు ఇది చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే మనకి గోచారంలో ఈ విశేషాంశం ఉండడం వల్ల ప్రతిరోజు చంద్రశేఖర అష్టకం 2 పూట్ల, ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు, ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవడం కానీ వినడం కానీ చేయండి. గురు భగవానుడు తర్వాత మీకు ఇచ్చే రిజల్ట్స్ చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఆయన అందిస్తాడు. మనకి పరాశర సంహితలో ఒక విషయం ఉంటుందండి. గురు భగవానుడు ఎవరికైతే లగ్నంలో ఉంటారో, వాళ్ళున్న రాశిలో కావచ్చు లేదా లగ్నంలో కావచ్చు, ఎవరికైతే ఉంటారో వాళ్ళు కనుక శూలధారికి ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళకి ఉన్న, అంటే వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా, పరిస్థితుల రీత్యా ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఇబ్బందులు పెడుతున్నా, మనుషులు ఇబ్బంది పెడుతున్నా, ఎలా ఉన్నా సరే ఒక్క నమస్కారం ఆయనకి చేయడం వల్ల అవన్నీ పటాపంచలైపోతాయని మనకి పరాశర సంహితలో ఉంది. శూలధారి అంటే పరమేశ్వరుడు. మన అంటే ఇంకా మనకి శూలధారులు చాలా మంది ఉన్న మన దేవీ దేవతలు ప్రధానంగా గురు భగవాన్ అంటే పరమేశ్వరుని సూచిస్తారు. చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అందరికీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి ఉండాలని ఉండదు కదా. అందరికీ గురు భగవానుడు లగ్నంలో ఉండాలని ఉండదు, వాళ్ళ రాశిలో ఉండాలని ఉండదు. ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇంకా నక్క తోక తొక్కినట్లే. లేని వాళ్ళు కూడా ఈ బలాన్ని తెచ్చుకోవడానికి, ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు లేకపోతే కొనుక్కొచ్చుకుంటాము. కొనుక్కొచ్చుకుంటే మనకు వస్తుంది. అసలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు మనం సంపాదించుకుంటే ఏదైనా వస్తువు మనం కావాలంటే, వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, బలం కావచ్చు, వాహనాలు కావచ్చు, కొనుక్కోగలుగుతాం.
సో అలా సంపాదించుకుంటే మన ఇంట్లో కూడా ఉంటుంది. అలా ఇప్పుడు మన జాతకంలో ఎవరి జాతకంలో అయినా గురు భగవానుడు లగ్నంలో కావచ్చు, రాశిలో కావచ్చు లేకపోతే దాన్ని కొనుక్కోవాలి. కొనుక్కోవడం అంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్ల. మీరేం డబ్బులు ఖర్చు చేయక్కర్లా. మీ సమయాన్ని వెచ్చించాలి. మీ సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు 3 సార్లు కనుక జూన్ వరకు ఉదయాన్నే, సాయంత్రం చదవడం వల్ల మీ జన్మ జాతకంలో లగ్నంలో లేదా రాశిలో గురు భగవానుడు ఉన్నా లేకపోయినా కనీసం 3 ఇయర్స్ వరకు మీరు అలాంటి తదనుగుణమైన ఫలితాలను తీసుకోవడానికి ఒక ఎలిజిబిలిటీని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఒక ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఏదైనా డిస్కౌంట్‌లో ఏమన్నా దొరుకుతున్నాయంటే అందరూ వెళ్లి ఎలా తీసుకుంటాం? ఇలా గోచారంలో మనకి భగవంతుడు ఇస్తున్న అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటే కనుక గురుబలాన్ని చక్కగా పెంచుకోవచ్చు. ఇప్పుడనే కాదు, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ప్రతి నెల అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర అష్టకాన్ని 3 సార్లు ఎవరైతే చదువుతారో, శ్రద్ధతో భక్తితోటి చదువుతారో, వింటారో వాళ్ళకి చాలా అంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇలా మనందరి జీవితాల్లో మనందరం కూడా గురు భగవానుడి యొక్క అమృతపు జల్లుని, అమృతపు ఆశీస్సుల్ని తీసుకోవాలని చెప్పి మనందరి తరఫున దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థిస్తూ, పరమశివుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.